క్రీస్తు ఉపమాన బోధలు అనే ఈ కార్యక్రమంలోని గోధుమలు గురుగులు అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా గోధుమలు గురుగులను గురించిన ఉపమానం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ విషయాలని మనకు తెలియజేయడానికి గాను పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మనరాజా గారు, మీ ఇద్దరికి కూడా వెల్కమ్ అండి. మాకు గడిచిన ఎపిసోడ్స్లో మీరు చాలా చక్కగా ఉపమానాల గురించి బోధించారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా గోధుమలు గురుగులు అనే ఉపమానం గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఆ విషయం మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనం నుండి ఉందండి. అది చదువుకొని తర్వాత మనం కార్యక్రమంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. అది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతకాండ్రతో చెప్పుదున నేను. ఈ ఉపమానము చాలాసార్లు మనం వింటూనే ఉంటాం, కానీ చాలా మంచి అంటే మీనింగ్ఫుల్ ఉపమానం అన్నమాట. అయితే ఇందులో ఒక ప్రశ్న ఏంటంటే పాస్టర్ గారు, ఈ గురుగులు గోధుమలు అంటే ఏంటి? చాలా చక్కటి ప్రశ్న. గురుగులు గోధుమలు అనేటప్పటికి వచ్చేటప్పటికి ఒక మంచి విత్తనాన్ని విత్తేవాడేమో మనిషి కుమారుడు అని ఇదే అధ్యాయంలో 37వ వచనం నుంచి మనం చూడవచ్చు. ఇంకా గోధుమలేమో దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని వాక్యానుసారంగా జీవించే క్రైస్తవ విశ్వాసులకు సూచనగా ఉన్నాయి. అయితే ఇక్కడ గురుగులు ఎవరు విత్తారు అని అంటే శత్రువు విత్తారు అని చెప్తున్నారు. గురుగులు అని ఎవరిని అంటున్నారు, వేటిని అంటున్నారు అని అంటే దేవుడు విత్తిన వాక్యం కాదండి. అది దేవుడు విత్తిన వాక్యమేమో గోధుమలుగా ఉంటే, సాతాను విత్తే వాక్యము, సాతాను విత్తే తప్పుడు ఆచారాలు, ఇవన్నీ కూడా గురుగులతోటి పోలుస్తూ ఉన్నారు. అయితే ఈ గురుగులతోటి ఎందుకు పోలుస్తున్నారంటే ఈ తప్పుడు సిద్ధాంతాలను పాటించే వ్యక్తులను మనం గురుగులుగా తీసుకోవచ్చు. దేవుని సిద్ధాంతాలు పాటించే వ్యక్తులేమో గోధుమలుగా ఉంటే, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఆచారాలు, లోక సంబంధమైనవి, స్వార్థపూరితమైన ఆచారాలు కలిగి ఉన్న వారిని మనం గురుగులుగా చూడవచ్చు. ఇంకా మనం గమనించినప్పుడు ఈ తప్పుడు సిద్ధాంతాలు ఎవరి ద్వారా వచ్చాయంటే ఖచ్చితంగా శత్రువు ద్వారా, సాతాను ద్వారానే వచ్చాయి. ఒక మందిరంలో, ఒక సంఘంలో, లేదా ఒక కుటుంబంలో మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి వాక్యపరంగా. ఈ కట్టుబాట్ల ప్రకారంగానే మనం జీవించాలి అనుకున్నప్పుడు ఇట్లాగే ఎందుకు ఉండాలి, ఇట్లా ఎందుకు ఉండకూడదు అని అంటే మనం ఒకసారి మళ్ళీ ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాము దగ్గరికి వెళ్తే అవ్వతోటి ఏం చెప్తాడు సాతాను, అక్కడ ఒక గురుగును విత్తుతూ ఉన్నాడు అనమాట. దేవుడు లేని సమయంలో, దేవుడు వారికి శారీరకంగా కొంచెం దూరంగా ఉన్న సమయంలో అప్పుడు సాతాను వచ్చి చెప్తా ఉన్నారు, ఏమని, ఇది నిజమా, దేవుడు తినొద్దన్నాడా అంటూనే మెల్లగా తింటే మీరు చావనే చావరని ఒక అబద్ధం. దేవుడేమో మీరు అసలు అక్కడ చావు గురించి ముందుగానే చెప్పారు, మీరు దీన్ని ముట్టుకుంటే నిశ్చయంగా చచ్చిపోతారు అని చెప్పాను. అప్పటిదాకా సంతోషంగా ఉన్న మొదటి నెగిటివ్ వర్డ్ అని చెప్పొచ్చు మనం బైబిల్లో. అప్పటిదాకా అంతా కూడా పాజిటివ్గా ఉంది, అంతా కూడా మంచిదని చూశాను, దేవుడు మంచిదని చూశాను అని ఉంటుంది. కానీ చావుకు సంబంధించిన ఒక మాట ఎక్కడ వచ్చిందంటే ఆ నెగిటివ్, ఆ ఇంపాక్ట్ని తీసుకొని ఖచ్చితంగా ఇది జరగదు, మీకు జరగదు అనే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ, దేవుడికి తెలుసు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, అంత స్ట్రాంగ్గా చెప్పినాక కూడా ఏం కాదు మనం అదే చేయవచ్చు అంటే దేవుని ఆజ్ఞలు మనకి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. పదే పదే దేవుడు ఆజ్ఞలు మెన్షన్ చేస్తున్నాను. కానీ సాతాను ఏ విధంగా చెప్తారంటే, గురుగులు ఏ విధంగా ఉంటుందంటే, ఏం కాదు చేయొచ్చు, పర్లేదు, మిగతా వాళ్ళందరూ చేయట్లేదా, మిగతా లోకంలో అంతా జరగట్లేదా, నువ్వు మాత్రమే చేస్తున్నావా, ఏం కాదు, నువ్వు కూడా తప్పు చేయి, తప్పు అనరు, అది మళ్ళీ అందరితో పాటు నువ్వు కూడా చెయ్యి అనే విధంగా సాతాను మోటివేట్ చేస్తాడు అనమాట. దీన్నే గురుగులు అని చెప్తా ఉన్నారు. చాలా బాగా చెప్పారండి పాస్టర్ గారు. మరి మీరు చెప్పండి, ఇప్పుడు
అసలు ఈ విత్తనాలు విత్తింది ఎవరు? ఇక్కడ మనం 2 రకాల విత్తనాలు చూసుకుంటున్నామండి. అయితే మనకి వాక్యంలోనే ఉంటుంది 37వ అధ్యాయంకి వచ్చేసరికి విత్తువాడు మనిషి కుమారుడు అని చెప్పేసి ఉంటుంది. అంటే మొదటిగా విత్తనాలు వేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దేవాదేవుడిగా వచ్చి సువార్తని ప్రకటిస్తూ విత్తనాలు వేస్తూ వచ్చారు. ఆ తర్వాత కాలంలోకి వచ్చేసరికి శిష్యుల దగ్గర నుంచి చూసుకున్నా సరే ఇది ఎప్పుడు వాళ్ళ శిష్యుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవులుగా ఉన్నప్పుడు, ఆయన అంటే మరణించక ముందు, మరణించి తిరిగి లేక ముందు ఇదంతా జరుగుతూ ఉంది. అప్పుడే చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు వీటి మధ్యలో గురుగులు వస్తారని. అంటే శోధించే వాళ్ళు, అబద్ధ బోధకులు, తర్వాత పాపాన్ని ప్రేమించే వాళ్ళు, పాపానుసారం జీవితాన్ని ఇష్టపడే వాళ్ళు వస్తారని చెప్పేసి ఉపమానం చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 39వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ గురుగులు విత్తే వాళ్ళు ఎవరంట అంటే శత్రువు. అంటే శత్రువు ఎవరంటే అపవాది అని చెప్పేసి వాక్యంలోనే ఉంది. మనం ఈ గురుగులు గోధుమలు చూసుకున్నట్లయితే అవి చిన్నగా ఉన్నప్పుడు 2 ఒకటేలాగుంటాయంట. ఈ గురుములు గోధుమలు అవి మొలకలుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2 చూడడానికి ఒకటేలాగా ఉంటాయి. అవి పెరిగే కొద్దీ, ఎదుగుతూ ఉండే కొద్దీ వాటి నిజమైన స్వరూపం అనేది బయటపడతా ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మంచిని నాటితే ఇక్కడ శత్రువు వచ్చి, అపవాది వచ్చి చెడ్డ వాటిని నాటుతా ఉన్నాడు. మొదట్లో చూడడానికి ఈ చెడ్డ కూడా ఎలా ఉంటాయి అంటే మంచిగానే ఉంటాయి, అందరితో కలిసిపోయినట్టే ఉంటారు, అన్నీ కూడా తెలిసినట్టే ఉంటారు. కానీ తర్వాత సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ తర్వాత మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఇక్కడ గోధుమల్ని రెండింటిని వేరు చేయాలని చెప్పేసి అడిగినప్పుడు ఇప్పుడే కాదని చెప్పేసి అక్కడ చెప్తా ఉంటాడు యజమాని. ఇక్కడ అప్పుడే కాదని ఎందుకు చెప్తున్నారంటే వాటి నిజస్వరూపం బయటికి రావడానికి కొంచెం సమయం పట్టింది. ఇక్కడ మన నీతిమంతులుగా ఉన్నా కానీ మనకు కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, చెడ్డవారికి కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని ఎంచుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే ఉంది. తప్పిపోవాలంటే తప్పిపోవచ్చు. సౌలు రాజుని దేవుడు ఎంచుకొని మొదటి రాజుగా ఇశ్రాయేల్ పైన దేవుడు అధికారిగా పెట్టాడు. కానీ చివరికి ఏమైంది, తన గర్వమే తనని పాడు చేసేసింది. కానీ తర్వాత అలానే చాలామందిని చూసుకుంటే ఇప్పుడు రాహాబు వేశ్యామ, కానీ ఆ స్త్రీ మారు మనసు పొందిన తర్వాత ఏం జరిగింది, తను కూడా వంశావళిలో ఒక స్త్రీగా మార్చబడింది. గురుగుగా ఉండాలా లేదంటే గోధుమగా ఉండాలా అనేది మన చేతిలోనే ఉంది. అంటే ఇక్కడ విత్తేటప్పుడు గురుగులు ఉండొచ్చు, గోధుమలు ఉండొచ్చు, కానీ ఇక్కడ మన రియాలిటీలోకి వచ్చేసరికి మాత్రం నువ్వు ఏ విధంగా ఉంటావు అన్నది చాలా ప్రాముఖ్యం అండి. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఆ లోపల ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. గురుగులు గోధుమలు అనే ఈ ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలు మనం ఈ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మీరు ఇప్పుడు ఇంకో విషయం మాతో చెప్పండి. ఏంటంటే ఈ ఉపమానం అంతా కూడా, ఈ గురుగులు గోధుమలు అనే ఉపమానం అంతా కూడా కేవలం అంటే పరలోకంలో జరిగిన విషయాల గురించే మాట్లాడుతున్నారా లేదా భూమి మీద జరుగుతున్న విషయాల గురించే మాట్లాడుతున్నారా? చాలా చక్కటి ప్రశ్న అండి. వాస్తవంగా నాకు కూడా ఈ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు, అంటే ఈ ఉపమానం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో జరిగిన విషయాల గురించి ప్రస్తావిస్తున్నారా అనే ఆలోచన వచ్చిందనమాట. తర్వాత మళ్ళీ ఇదే అధ్యాయము మనం చదువుతూ ముందుకు వెళ్ళినప్పుడు 38వ వచనంలో ఏముంటుందనంటే ద ఫీల్డ్ ఈజ్ వరల్డ్ అని ఉంది. అంటే ఇక్కడ ఆ పంట పొలము ఏంటి అని అంటే ఈ ప్రస్తుతం ఉన్న భూప్రపంచం అనే ఉన్నదనమాట. అంటే భూమి మీద జరిగే విషయాల గురించి చెప్తా ఉన్నారు. అయితే ఇంకోటి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ తూర్పు దేశాల్లో పూర్వం శత్రువులుగా భావించినప్పుడు ఎవరినైనా, లేదా నాకు మీకు గొడవైంది అనుకోండి, మీరు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు గోధుమలు పంట ఎక్కువగా గోధుమల పైన ఆధారపడేవాళ్ళు. కాబట్టి మీరు చక్కగా మంచి గోధుమ విత్తనాలే చల్లుకున్నారు, కానీ రాత్రిపూట నేను వచ్చి మీరు లేనప్పుడు ఏం చేస్తా అంటే అందులో కొన్ని గురుగులు కూడా చల్లి వెళ్ళిపోతా. దాంతో ఏమవుతుందంటే నేను కష్టపడి అంత సాగు చేసిన తర్వాత అది గోధుమలు గురుగులు అని ఎప్పుడు డిఫరెన్స్ నాకు తెలుస్తుంది అంటే పూర్తిగా అవి పెరిగి పెద్ద అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. అప్పటి వరకు నేను వీటిని పోషించి చేసిన నాకేమో నష్టం జరుగుద్ది అనమాట. అంటే నేను ఆ గురుగులు నేను వాడుకోలేను, అవి నాకు ఉపయోగపడవు, పైగా అవి దానివల్ల నాకు నష్టం. అవి వాడుకుంటే నేను పండించిన పంట నేను ఆశపడిందంతా కూడా వ్యర్థమైపోద్ది. ఈ విధంగా వారిని ఆర్థికంగా నష్టపరిచే దానికోసం అని చెప్పని, లేదా శత్రువుల మీద పగ తీర్చుకోవడం కోసం ఈ విధంగా గురుగుళ్ళు చల్లటం జరిగేదన్నమాట. అయితే ఆధ్యాత్మికంగా మనం గమనించినప్పుడు
ఎవరు ఈ పని చేస్తారు అని అంటే సాతాను, దురాత్ముడు. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, దేవుడు కొన్ని పద్ధతులు ఆచారాలు మనకి ఇచ్చిన వాటికి మనుషులమైన మనము పూర్తిగా లోబడకుండా సాతాను ఏం చేస్తాడంటే తనకు సంబంధించిన కొన్ని ఆచారాలు పద్ధతులు సంఘంలో క్రైస్తవ సంఘంలో పెడతా ఉన్నాడు. అందుకనే రకరకాల సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఇన్ని రకాల డినామినేషన్స్ ఎందుకు ఉన్నాయనంటే దేవుని ఆజ్ఞలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతున్నాయి. కొంతమంది అసలు ఆజ్ఞలు అవసరమే లేదనొచ్చు, లేదా కొంతమంది యేసుక్రీస్తును దేవుడిగా చూడని వాళ్ళు ఉన్నారు, లేదా దేవుని ప్రవక్తలతోటి మనకు సంబంధం లేదనే వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు మాత్రమే చాలనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఆజ్ఞలతోటి సంబంధాలు, పాత నిబంధనలతో మనకు అవసరం. అంటే రకరకాల బోధలు అనేవి క్రైస్తవ సంఘంలో ఉన్నాయి. అందుకనే ఇన్ని డినామినేషన్స్. మనం చూస్తే పల్లెటూర్లలో కూడా 2-3 చర్చిలు ఉంటా ఉన్నాయి. ఎందుకనంటే ఆ చర్చికి ఈ చర్చికి ఏదో ఒక వ్యత్యాసం. వాళ్ళు చెప్పే వాక్యంలో వీళ్ళకి అంగీకారముగా లేదు. వీళ్ళు చదువుకున్నది వేరు, వాళ్ళు అనుకునేది వేరు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే సాతాను వేసిన గురుగులు అవి. మనలో క్రైస్తవులలో ఒక యూనిటీ లేకపోవడానికి కారణం ఏంటంటే సాతాను వేసిన గురుగుల వల్ల ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇవి ఒక మనిషి నిద్రిస్తూ ఉన్నప్పుడు సాతాను వచ్చి ఈ గురుగులు చల్లినట్టుగా, శత్రువు వచ్చి చల్లినట్టుగా ఉంది. ఈ నిద్ర అనేది వాళ్ళ నెగ్లిజెన్సీకి కారణమేం కాదండి. క్రైస్తవ ఒక పాస్టర్ గారు సేవకులు ఉన్నారు, ఆయన కష్టపడి పని చేస్తున్నారు. సో ఈరోజు ఇక్కడ వాక్యం చెప్పారు, ఇంకొక దగ్గరికి వెళ్ళారు, అన్నిసార్లు నీ పక్కనే ఉండలేరు. కాబట్టి అప్పుడు ఆ టైంను సాతాను ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఇక్కడ సాతానుకు ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎవరిని మింగుదునా అని సాతాను తిరుగుతూ ఉన్నాడు. అందువల్ల ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేవునికి వీళ్ళు ఎప్పుడు దూరంగా ఉంటే అప్పుడు నేను వెళ్ళి వాళ్ళ మధ్యలో కొన్ని కలహాలు, అపోహలు ఇవన్నీ నింపేస్తా, దేవునికి దూరంగా చేస్తా అనుకునే విధానం సాతానుదన్నమాట. ఇక్కడ ఇంకా మనం లోతుగా గమనించినప్పుడు గోధుమలు ఎప్పటికీ కూడా గోధుమలుగానే ఉంటాయి, గురుగులు ఎప్పటికీ గురుగుల్లాగానే ఉంటాయి. గోధుమలు ఎప్పటికీ కూడా గురుగుల్లాగా మారలేవు, గురుగులు గోధుమలుగా మారమనేది కూడా మనం గమనించాలి. అంటే ఒక సంఘంలో గోధుమలు ఉంటున్నాయి, గురుగులు ఉంటున్నాయి. వాళ్ళలో మార్పు వస్తుందని మనం ఎప్పుడు కూడా అనుకోలేం, చెప్పలేం. కానీ ఈ పుస్తకంలో ఈజీ వైట్ గారు ఏం చెప్తున్నారంటే గురుగులు గురుగులుగానే ఉంటారు, గోధుమలు గోధుమలుగానే ఉంటారని చెప్తూ ఈ ఎపిసోడ్ అంటే ఈ అధ్యాయంలో చివరిలో చెప్తా ఉంటారు అనమాట. చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ గారు, మరి మీరు చెప్పండి, ఇప్పుడు అసలు యజమానుడు ఎందుకని గురుగులని గోధుమల్ని వేరు చేయొద్దని చెప్పారు? ఇక్కడ మనం 29వ వచనంలో చూసుకుంటే క్లియర్గా అక్కడే ఉంటుందండి. వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెరికివేయదురని చెప్పేసి, అప్పుడే కాదు కొంతకాలం సమయం ఆగండి, అవి పెరిగే వరకు కూడా ఆగండి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్టు మనం చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ అప్పుడే ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు అప్పుడే పీకేస్తే ఏమైందంటే గోధుమలతో పాటు గురుగులు కూడా గురుగులతో పాటు గోధుమలు కూడా మొత్తం ఒకటేసారి పోతాయి. ఏది మంచిది ఏది చెడ్డదని తెలుసుకునే అవకాశం లేకుండానే పంట అనేది నాశనం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సంఘం కూడా అంతే అండి. సంఘంలో కూడా గోధుమలు ఉండొచ్చు, గురుగులు ఉండొచ్చు, అంటే మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, తప్పుడు బోధలు చేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఇక్కడ ఓర్పు కలిగి ఎప్పుడైతే సమయాన్ని ఎదురు చూస్తారో, ఇప్పుడు సంఘ సేవకులు, సంఘ కాపర్లే ఉండొచ్చు, వాళ్ళు కూడా ఓర్పు కలిగి ఉండాలి. వాళ్ళు తప్పు చేశారు కదా అని వెంటనే శిక్షించడం, దండించడం ఇట్లా కాదు, బయటికి బహిష్కరించడం కాదు, అర్థమయ్యేలాగా చెప్పాలి. వాళ్ళకి అవసరమైన జ్ఞానాన్ని మనం వాక్యం ద్వారా బోధించడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఎప్పటికైనా ఇందాక పాస్టర్ గారు చెప్పారు, గోధుమలు గోధుమలుగానే ఉంటాయి, గురుగులు గురుగునే ఉంటాయి. మారే వాళ్ళు అయితే ఖచ్చితంగా మారుతారు. మార్పు రానోళ్ళు అయితే మనం ఎంత చెప్పినా కానీ ఇంకా వాళ్ళకి మారే ఆలోచన లేకపోతే మారరు. కొన్ని విషయాల్లో ఇక అంతే. కొంతమంది ఏంటంటే నువ్వు ఈ విషయంలో వాక్యం ద్వారా మేము చెప్తున్నాం, తప్పు చేస్తున్నావు అంటే నేను చేసేదే కరెక్ట్, వాక్యమే తప్పని అవసరం అయితే తిరిగి ఖండించే వాళ్ళు ఉంటారు. కొంచెం చాదస్తం, వయసు ఎక్కువైపోయిన వాళ్ళు కూడా అంతే, మీరు చేసేదే తప్ప అని చెప్తా ఉంటారు ఒక్కొక్కసారి. కానీ వాక్యంలో ఏది ఉంటే అది సరైనది. ఇక్కడ మనం పౌలుని చూసుకున్నట్లయితే, పౌలు క్రైస్తవుని శిక్షించిందని చెప్పి దేవుడు ఏదో ఒక విధంగా అతన్ని తొలగిస్తే ఏమైపోయేది. కానీ దేవుడు అట్లా చేయలేదు. ఏం చేశాడంటే ఇక్కడ సౌలుని పౌలుగా మార్చాడు. కొత్త నిబంధనలో సౌలుని పౌలుగా మార్చి గొప్ప సువార్త పౌలు ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. అట్లని దేవుడు ముందే తీసేసిండు ఆ పౌల్ని? లేదు కదా. స్టెఫెన్ చనిపోయినప్పుడు సౌలు అక్కడే ఉన్నాడు.
కానీ దేవుడు ఏం చేసిండు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అని చెప్పేసి సౌలుకి కనపడి పౌలుగా మార్చి సువార్త నేర్పించి అతన్ని ఒక గొప్ప అపోస్తులుగా యేసుక్రీస్తు ప్రభులు వారు చేశారు. ఆ రీతిగా కొన్ని సందర్భాలు ఓపిక పట్టాలి. ఈ అననీయ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభులు వారి దర్శనం ద్వారా నువ్వు అతనికి సువార్త చెప్పాలి, బాప్తిస్మం ఇవ్వాలంటే అయినా ప్రభు అని చెప్పేసి అననీయాన్ని కంగారు పడతాడు. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఓర్పుగా ఎదురు చూడాలి. ఎందుకంటే ఇలాంటి సౌలు లాంటి పౌలు లాంటి గొప్ప వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ కోసమే మనం ఓర్పు కలిగి ప్రార్థించేవారుగా మనం ఉండాలి. చాలా బాగా చెప్పారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తూనే ఉండండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ లోపు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. గురుగులు గోధుమలు అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. మరి పాస్టర్ గారు, ప్రస్తుతం ఈ సమయంలో ఈ సంఘాల్లో, ప్రస్తుతం ఉన్న సంఘాల్లో గురుగులు గోధుమలు ఉన్నాయా? ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నారు. గురుగులు గోధుమలు అంటే నిజమైన క్రైస్తవ విశ్వాసులు నటించేవారు అనుకుందాం, వేరే ఇంకో పదం ఈజీగా అర్థం అవ్వడం కోసం. 2 రకాల వాళ్ళు కూడా ఉన్నారు. చర్చికి అందరు కూడా విశ్వాసంతో వస్తున్నారనంటే కొంతమంది మాత్రమే నిజమైన నమ్మకంతో వచ్చేవాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే రాజకీయాలు చేయడానికి వస్తున్నారు, గొడవలు పెట్టడానికి వచ్చేవాళ్ళు కూడా, చర్చిలో ఏం జరుగుతుందో చూడడానికి చూసిపోదామని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రతి ఒక్క సేవకునికి కూడా తెలుసు. సేవకులకి పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు, అయినప్పుడు కూడా ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్టుగా మీరు అడిగిన ప్రశ్న నిజంగా అది కూడా చాలా మంచి ప్రశ్న. దేవుడు ఇప్పుడే మీరు గురుగుల్ని గోధుమలను వేరు చేయొద్దన్నారు. ఎందుకనంటే ఈ ఎదుగుతున్న క్రమంలో వేర్లు అంటుకుని ఉంటాయి, ఈ మొక్కకి ఆ మొక్కకి, తర్వాత చూడడానికి కూడా ఒక్కలాగానే ఉన్నాయి. సో మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది గురుగులకు సంబంధించిందే అని చెప్పి దాన్ని పీకామనుకోండి, అప్పుడు గోధుమలకు సంబంధించిన మొక్క కూడా పోయే ప్రమాదం ఉంది. ఒక్క గోధుమ మొక్క కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు నిజంగా. అందుకనే 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళిన దేవుడు, ఏ ఒక్కరు కూడా విశ్వాసంతో, నిజమైన విశ్వాసులు ఒక్కరు ఉన్నప్పుడు వారిని కోల్పోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే మీరు ఇప్పుడే వాటిని వేరు చేయొద్దు అంటా ఉన్నారు. సేవకులకు తెలుసు, వాళ్ళ సంఘంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా ఒక సేవకుడు గమనించుకోగలడు. అంత తెలివి తక్కువ పరిస్థితుల్లో ఏ సేవకుడు కూడా లేడు. కానీ సంఘస్థులు ఏమనుకుంటా ఉంటారు, నేను చాలా తెలివిగా చేస్తున్నాను, నేనే ఎవరికి దొరకకుండా చేస్తున్నాను అనుకుంటా ఉంటారు. సంఘంలో గొడవ వచ్చిందంటే ఆ గొడవ ఎవరి దగ్గర నుంచి ప్రారంభమైందని కూడా సేవకులకి చాలా సులువుగా తెలుసండి. ఎందుకంటే వాళ్ళ సంఘస్థుల ఆత్మీయ స్థితి మొదటి నుంచి ఎలా ఉందనేది సంవత్సరం గడుస్తున్న కొద్దీ వాళ్ళు ఖచ్చితంగా తెలుసు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కేవలం సంఘంలో గొడవలు రేపడం కోసమే వచ్చే సంఘస్థులు ఉన్నారు. కానీ దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడి సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని వెలివేయడం కానీ, లేకపోతే వాడిని చర్చికి మీరు రావద్దని సపరేట్ చేయడం కానీ చేయట్లే. దేవుడు వాళ్ళకు ఇంకా అవకాశం ఇస్తున్నట్టుగా దీన్ని మనం గమనించాలి. ఈ గురుగులు గోధుమల గురించి ఇంకా మనం గమనిస్తే ఒక మంచి కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే, పౌలును విడిచిపెట్టిన తోమ విశ్వాసిగా పరిగణ పొందినవాడే, ఇస్కరియోతు యోధ అపోస్తులలో ఒకడు అని చెప్తా ఉన్నారు. అపోస్తులలో ఒకడైన ఇస్కరియోతు యోధ మోసం చేశాడు. తర్వాత ముందేమో విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్న తోమ ఏమో వచ్చి మళ్ళీ వీళ్ళతో కలిసి పరిచర్య చేసినట్టుగా. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనకి. అందుకనే చివరి వరకు కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నారు. సో తోమ లాగా ఉన్న వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు. తర్వాత ఇస్కరియోతు యోధలాగా ఉన్న వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు. పౌలు లాంటి వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు. ఒక సంఘంలో 100 మంది ఉన్నారంటే, లేదా 10 మంది ఉన్నారంటే 10 తలలు ఉన్నాయి, 10 రకాల ఆలోచనలు, 10 రకాల విశ్వాసాలు ఉంటాయి. వాళ్ళు మారిన విధానంలో, వాళ్ళు యేసుక్రీస్తును తెలుసుకున్న విధానాల్లో రకరకాల మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. అందరిది ఒకే స్టోరీ అంటే మీ స్టోరీ వేరు, నా స్టోరీ వేరు, పాస్టర్ గారిది వేరు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ కాలక్రమేణా ఏమవుతూ ఉంటామంటే, మనం ఈ సాతాను వేసే ఈ గురుగులకు సంబంధించిన ఆచారాలు, ఆలోచనలు మనలో బలంగా నాటుకుపోవడం వల్ల సంఘం అభివృద్ధికి మనం ఒక ఆటంకంగా మారుతాం. నా మాటే నెగ్గాలి, అవసరమైతే పాస్టర్ గారి కంటే కూడా జనాలు నా మాటే వినాలి, మిగతా సంఘస్థులందరూ నా మాట చొప్పున నడవాలనుకుంటా ఉంటాం. సాతాను కూడా అదే చేశాడు ఒకప్పుడు. దేవుని సింహాసనం కంటే కూడా నాది పైన ఉంచుకుంటా అనుకొని దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళి నశించిపోయాడు. అందుకనే ఇప్పుడున్న సంఘంలో కూడా ఖచ్చితంగా గురుగులు ఉన్నాయి,
గోధుమలు కూడా ఉన్నాయి. గమనించుకోలేని స్థితిలో రైతు లేడు, తెలుసు. కానీ దేవుడిచ్చిన మాట చొప్పున, ఆజ్ఞ చొప్పున వాటిని పెరికి వేసే పని ఎవరిది? దేవునిది. వాటిని సపరేట్ చేసే పని దేవునిది. అందుకనే వెయిట్ చేస్తూ ఉన్నాం అనేది ఎప్పుడు కూడా సంఘస్థులు మర్చిపోకూడదు. చాలా చాలా అద్భుతంగా వివరించారండి పాస్టర్ గారు. మరి మీరు చెప్పండి, ఇప్పుడు అసలు ఇందాక ఈ పాస్టర్ గారు చెప్పారు కదా, గురుగులు గోధుమలు గుర్తించలేనంత లేరు నిజంగానే సేవకులని. నిజంగానే గుర్తించవచ్చు అంటారా వాళ్ళని, గురుగుల్ని గోధుమల్ని? స్టార్టింగ్లో అయితే ఎవరిని గుర్తించలేమండి. ఎందుకంటే గోధుమలు గురుగులు రెండు కూడా కలిసే పెరుగుతాయి. విశ్వాసులు, అల్ప విశ్వాసులు, దుర్మార్గం చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు అందరూ కలిసే ఉంటారు. మనం ఒక సేవకుడు ఏం ఉద్దేశంతో స్వార్థ చేస్తాడంటే, వీళ్ళు రక్షణ స్వార్థ తెలుసుకోవాలి, వీరు దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలని సువార్త చేస్తాడు. దాన్ని అంగీకరించి వీళ్ళు ఏదో మరి వాళ్ళకి ఏం అర్థమై వస్తారో కొంతమందికి తెలియదు, వస్తారు. కొంతమంది స్వస్థత పొందుకొని వస్తారు, కొంతమంది ఇంకేయో మాటలు వినొస్తారు, కొంతమంది ఆదరణ పొందుకొని వస్తారు. ఇలా ఇంతమంది వచ్చినప్పుడు వారిలో క్రీస్తు అనే మూలం లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గురుగులుగా మారిపోతారండి. క్రీస్తు అనే మూలం ఖచ్చితంగా వాక్యంలో ఉండాలి, నీలో ఉండాలి, నాలో ఉండాలి. యోహాను సువార్తలో చూసినట్లయితే యేసే క్రీస్తు అని అంగీకరించని వాడిని కనీసం ఇంటికి వచ్చినప్పుడు మంచి నీళ్ళు కూడా ఇవ్వకూడదని అంత కఠినంగా రాస్తూ ఉన్నాడు. ఎందుకు అంత కఠినం అని అంటే, వాళ్ళు ఈ రక్షకుడిని తెలుసుకోకుండా బయటికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. క్రీస్తు ఎవరో, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడని వాళ్ళు నమ్మట్లేదు. నమ్మకపోవడంగా ఏం చేస్తూ ఉన్నారు, మిగిలిన వాళ్ళు కూడా నమ్మకుండా సంఘం నుంచి బయటికి నడిపించేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇన్ని డినామినేషన్లు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? ఎవరో ఒకరు సరిగా అర్థం చేసుకోక, ఎవరో ఒకరికి సరిగా అవగాహన లేక, ఈ అవగాహన లేకపోవడంతో ఇంకేమవుతా ఉంది, వాళ్ళ అవగాహన లేకుండా మిగిలిన వాళ్ళు కూడా బయటికి తీసుకొని వచ్చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరి స్వభావం? సాతాను స్వభావం, అపవాది స్వభావం. అదే అబద్ధం చెప్పి మిగిలిన దేవదూతలందరినీ కూడా భూమి మీదకి పడేసే రీతిగా చేసిన వాడు అపవాది. అదే రీతిగా వీళ్ళు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, వారి క్రియల ద్వారా మనం వారిని కనుగొంటామని చెప్పేసింది. అంటే స్టార్టింగ్లో అర్థం కాకపోవచ్చేమో కానీ వారి క్రియలు ఖచ్చితంగా బయటపడతాయి, దాని ద్వారా మనం ఖచ్చితంగా కనుగొంటామండి. చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. నిజంగా ఎంత అద్భుతమైన విషయాలు మా అందరికి కూడా అర్థమయ్యేలాగా చెప్పినందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా ఉపమానాలను మనకు వివరించి బైబిల్ ఆధారంగా పాస్టర్ గారు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇలాగే మనకు తెలియని ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనకు అర్థమయ్యే భాషలో, మనకు అర్థమయ్యే రీతిగా పాస్టర్ గారు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ రోజు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి అక్కడున్న వారికి అర్థమయ్యే రీతిగా ఈ ఉపమానాలను వాడారో, మనం కూడా ఈరోజు అలాగే నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వచ్చే ఎపిసోడ్స్లో మరిన్ని ఉపమానాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా బైబిల్లో ఉన్న ఉపమానాలను మనకు అర్థమయ్యే రీతిగా పాస్టర్ గారు వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా చూసాం, అనేక రకాలుగా మనకు అర్థమయ్యే రీతిగా వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. మనకి బైబిల్ని ఆధారంగా చేసుకొని ఈ ఉపమానాలను చాలా చక్కగా వివరిస్తున్నారు. మీకు ఇంకా మరిన్ని ఉపమానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా చూస్తూనే ఉండండి, మర్చిపోకండి క్రీస్తు ఉపమాన ప్రబోధాలనే మా యొక్క కార్యక్రమాన్ని.